లో అధ్యక్షులు పూల నాగరాజు గారి సారథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు జరిగింది. ప్రధానంగా వైసీపీ పార్టీ బీసీల కంటక పార్టీగా మరొకసారి నిరూపించుకుంది. నిన్న జరిగినటువంటి బీసీ గలం ద్వారా బీసీ గలం అనే పేరు పెట్టుకొని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అగ్రవర్ణ పెత్తనాన్ని ప్రదర్శించడం అనేది మా బీసీ సోదరులందరూ కూడా ఘర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి పూల నాగరాజన్న వాల్మీకి సామాజిక వర్గం, పక్కనే కూర్చున్న చైర్మన్ వీరశైవ లింగాయత్, ఇటు సైడ్ చూసుకుంటే విశ్వబ్రాహ్మణ రంగాచారి గారు, అటు సైడ్ చూసుకుంటే సిమెంటు పూలన్న గారు, వడ్డెర. ఈ విధంగా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం అనేది ఇస్తుంది. కానీ నిన్న జరిగిన బీసీ గలంలో ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏ విధంగా ప్రవర్తించారు అనేది కూడా ఒకసారి పరిగణలో తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, అదే జగన్మోహన్ రెడ్డి గారంటే మరి ప్రిజనరీకి అంటే ఒక ఆర్థిక ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్నారు. ఇవాళ వైసీపీ పార్టీలో గతంలో జరిగినటువంటి అన్యాయాలను మా బీసీ సోదరులందరూ కూడా గమనించినారు. ఆనాడు ఎక్కువ శాతం పని చేసుకునేటువంటి నిర్మాణ రంగ కార్మికులకు ఉచిత ఇసుకను దూరం చేసి మా పొట్ట కొట్టిండేది వైసీపీ పార్టీ. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లను మూసేసి మా కడుపును కొట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అదేవిధంగా పేదవానికి సామాజిక భద్రత పెన్షన్లను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ముక్కి 5 సంవత్సరాల కాలంలో 250 పెంచుకుంటూ చివరికి 3,000 ఇచ్చేదానికి సమయం తీసుకున్నారు వైసీపీ పార్టీ. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకుంటే మాట ఇచ్చిన వెంటనే అధికారం వస్తేనే తన ప్రమాణ స్వీకారంలో మరి సంతకం చేసి 4,000 రూపాయల సామాజిక భద్రత పెన్షన్లను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోతున్నారు. అదేవిధంగా యువగలం రథసారథి మా నారా లోకేష్ అన్న గారు బీసీల పక్షపాతిగా ఇవాళ చేనేతలకు అన్ని రంగాలలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళకి మరి చేతి మగ్గం వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలు చేశాడు. పవర్ లూమ్స్కు 500 ఉచిత కరెంటును అందించాడు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానము పాలక వర్గంలో ఒక చేనేత బిడ్డ ఉండాలనేటువంటి సంకల్పంతో ఇవాళ పాలక మండలి సభ్యురాలుగా కూడా మా జానకీదేవి గారిని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కులాల వారికి వడ్డర్లకైతేనేమి వారికి రాయల్టీలో పర్సెంటేజ్లు, నాయి బ్రాహ్మణులకైతే ప్రతి దేవస్థానంలో కూడా పాలక మండలిలో వాళ్ళని కూడా అవకాశం కల్పించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి బీసీ కులంలో కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీ నిత్యము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కేవలం వాళ్ళ స్వార్థ లాభపూరితమైనటువంటి అవకాశాల కోసమే ఈ బీసీ గలం అనే ముసుగుతో ఒక ప్రధానమైనటువంటి నాటకాన్ని రక్తి కట్టించారు. ఇవాళ లలిత కళా పరిషత్తులో అక్కడ ఏమాత్రము కూడా బీసీలు లేనటువంటి సభను పెట్టుకొని బీసీ గలం అని చెప్పేసి గలం ఇప్పారు. వారి యొక్క గలమంతా కూడా జై జై జగన్ అనే తప్ప బీసీల మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో ఒక్క విషయం కూడా చెప్పాల. గతంలో జరిగినటువంటి అన్యాయాలను బీసీ సోదరులు బీసీ బిడ్డలు అంతా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చంపారు, మా కుటుంబ సభ్యులను వేధించారు, మా యొక్క ఆస్తులను కబ్జాలు చేశారు. అందుకనే ఈ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని వైసీపీ పార్టీని తీసుకొని పోయి బంగాళాఖాతంలో కలిపాం. 11 సీట్లకు పరిమితం చేశాం. ప్రతిపక్ష హోదా లేకుండా దూరం చేశాం. వచ్చే 2029 ఎన్నికల్లో మరి వై నాట్ 175ని కాస్త వాష్ అవుట్ 175 చేసేంత వరకు మా బీసీ సోదరులు నిద్రపోరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తున్నాం.